పాన్ ఇండియా రెబల్ స్టార్, పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన ప్రభాస్ గారు. ప్రభాస్ గారి గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే అనమాట. డే 3లో కలెక్షన్లు ఎంతగానో వస్తాయి. అంతేకాకుండా ఇప్పటివరకు అయితే కలెక్షన్లు ఎంతగానో నమోదు చేసిండు అని చెప్పి ఈ వీడియో మనం అయితే క్లారిటీగా మాట్లాడదాం. ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసేది. ఎందుకంటే మీరు లైక్ కొడితే కనుక ఈ వీడియో అయితే ఇంకొంతమందికి అయితే చేరుతుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ వచ్చేసరికల్లా వాళ్ళు కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే మనమైతే క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు కలెక్షన్లు ఎంత వచ్చినాయి, ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో మొత్తం మాట్లాడదాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ప్రభాస్ గారిని ఎంతోగానం నెగిటివిటీ చేయాలి, ఎంతోగానం కుట్ర చేయాలి, ఎంతోగానం హేట్ చేయాలి అని చెప్పి ప్రయత్నించిన వాళ్ళందరి నోర్లు మూసుకున్న ఈ కలెక్షన్లతోనని చెప్పి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఎవరైతే ప్రభాస్ గారి మూవీ బాగాలేదన్నారో, ఎవరికైతే మూవీ అర్థం కాలేదన్నారో వాళ్ళంతా కూడా ఈ కలెక్షన్లు చూస్తే కనుక వాళ్ళ మైండ్ పోతుంది అనమాట. అంతగానో కలెక్షన్లు డే 3లో అయితే నమోదు అయితే చేసుకోబోతుంది. ఇప్పటివరకు అయితే నమోదు చేసుకుంది. అసలు మీదైతే ఆశ్చర్యపరిచే విధంగా ఫ్లాప్ టాక్తోనైనా సరే ఏ హీరో అయినా ఇంతగానో కలెక్షన్లు కొట్టగలడా అని చెప్పి నిరూపించాలంటే, ఉదాహరణ ఇవ్వాలంటే మన ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆదిపురుష్ మూవీకైనా సరే, ఆదిపురుష్ మూవీ అసలు ఫెయిల్ అనమాట విఎఫ్ఎక్స్ పరంగా. ఆ మూవీకి అయినా సరే బిగ్గెస్ట్ కలెక్షన్లు తెచ్చిపెట్టిండు. రాధేశ్యామ్ మూవీకి రాధాకృష్ణ డైరెక్టరు, ఎవరో తెలియదు అనమాట ఇండస్ట్రీకి. అయినా సరే ప్రాఫిట్ జోన్లోకి అయితే తీసుకుపోయిండు. అంతగానో నెంబర్స్, అంతగానో కలెక్షన్లు అయితే సృష్టించాలంటే మన ప్రభాస్ తర్వాత ఎవరైనా అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా రాజాసాబ్ మూవీ బాగాలేదు, అసలు కంటెంట్ బాగాలేదని ఎవరైతే అన్నారో వారందరూ కూడా నోరు మూసుకునే విధంగా ఈ కలెక్షన్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మనమైతే మాట్లాడదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, మన మారుతి గారు అయితే మూవీ కంటెంట్ అయితే నాకు మంచిగా నచ్చింది. కాకపోతే ట్రైలర్లో చూపించినటువంటి సీన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మూవీలో యాడ్ చేస్తే కనుక కొంచెం బాగుండేది అని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ గారు వేసుకున్నటువంటి గెటప్ అయినా సరే అది మిస్ అయినాం. అంతేగాని చాలా మందితో చేసినటువంటి ఆ ఫైట్ సీన్ అయినా సరే అది మిస్ అయినాం. కొన్ని డైలాగ్స్ ఉన్నాయన్నమాట, అది మిస్ అయినాం. తలకిందులుగా ఒక ఫైట్ అవుతుంది అనమాట, అవన్నీ మిస్ అయినాం అనమాట మూవీలో. ఎందుకంటే అవన్నీ ఎందుకు యాడ్ చేయలేదు ఇప్పుడు అని చెప్పి నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే అసలు ఇప్పుడు యాడ్ చేస్తే కనుక ఇంపాక్ట్ అనేది పీక్స్లో ఉండు. ఇప్పుడు కూడా దాదాపు చెరిపోయింది. డే 1 నెగిటివ్ టాక్ వచ్చిన, డే 2లో కలెక్షన్లతో సమాధానం చెప్తుండ్రు. డే 2లో బీభత్సమైనటువంటి కలెక్షన్ల సునామీ అయితే వచ్చింది. దాంతోనైతే సమాధానం చెప్పి మరైతే మన రాజసాబ్ అయితే బీభత్సంగా ఫ్యామిలీ ఆడియన్స్ని కావచ్చు, అంతేకాకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఒక హైప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంతగానో కలెక్షన్ లేదు వచ్చినాయి ఫ్రెండ్స్. మాట్లాడదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. నైజాంలో చూసుకుంటే కనుక డే 1లో ఇప్పటి వరకు కనుక డే 1లో కనుక చూసుకుంటే 15,90,00,000 షేర్ వస్తే 22 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ఒక 10 కోట్ల వరకు అయితే షేర్ అయితే రావడం జరిగింది. 18 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది డే 2లో. ఇంకా డే 3లో అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్, భారీగానే కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి డే 3లో. సీడెడ్ గురించి మాట్లాడితే కనుక ఇప్పటి వరకు అయితే 5 కోట్ల వరకు షేరు, అంతేకాకుండా 7 కోట్ల వరకు అయితే గ్రాస్ రావడం జరిగింది. అంతేకాకుండా డే 2లో వచ్చేసరికల్లా ఒక 4 కోట్ల వరకు షేరు, 5 కోట్ల వరకు గ్రాస్ అయితే రావడం జరిగింది. ఈస్ట్లో కనుక మాట్లాడుకుంటే ట్రేడ్స్ చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటి వరకు అయితే 5,20,00,000 వరకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఉత్తరాంధ్రలో చూసుకుంటే 5,20,00,000 వరకు రావడం జరిగింది. వెస్ట్లో చూసుకుంటే 3,50,00,000 రావడం జరిగింది. గుంటూరులో చూసుకుంటే 3,50,00,000 వరకు రావడం జరిగింది. కృష్ణాలో చూసుకుంటే 3,80,00,000 రావడం జరిగింది. నెల్లూరులో చూసుకుంటే 1,50,00,000 రావడం జరిగింది. టోటల్గా మన తెలంగాణ ఆంధ్ర కనుక చూసుకుంటే 43,70,00,000 వరకు షేరు, 60,50,00,000 వరకు గ్రాస్ రావడం జరిగింది. అయితే ఇదే డే 2లో కనుక చూసుకుంటే కలెక్షన్లు అయితే భారీగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా 43 కోట్లు ఏదైతే ఉందో షేరు టోటల్గా అదైతే 54 కోట్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా గ్రాస్ పరంగా 60 కోట్ల వరకు అయితే ఉందన్నమాట ఇప్పుడు లెక్కల ప్రకారం అఫీషియల్గా. అదైతే డే 2కి వచ్చేసరికల్లా 75 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటివరకు అయితే 7 కోట్ల వరకు అయితే హైయర్స్ అయితే జరిగినాయి. అదైతే బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా థర్డ్ పార్టీ బయర్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రభాస్ గారి మూవీని అయితే ఆదరించాలి. అంతేకాకుండా ప్రభాస్ గారి మూవీకి ఉన్నటువంటి హైపు గురించి చూసి వాళ్ళైతే థర్డ్ పార్టీ బయర్స్ కూడా హైర్ చేయడం జరిగింది. బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు.
నాకు తెలిసి డే 2 కంప్లీట్ అయ్యేసరికల్లా 75 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే వస్తుంది. అంతేకాకుండా 55 కోట్ల వరకు అయితే షేర్ అయితే వస్తుంది అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా కర్ణాటక కనుక చూసుకుంటే 4,80,00,000 వరకు షేర్ రావడం జరిగింది అఫీషియల్గా. 8 కోట్ల వరకు గ్రాస్ రావడం జరిగింది. తమిళనాడు, కేరళ చూసుకుంటే 70 లక్షల వరకు అయితే షేర్ రావడం జరిగింది. 1,70,00,000 వరకు గ్రాస్ రావడం జరిగింది. హిందీలో చూసుకుంటే ప్రమోషన్లు చేస్తే కనుక భారీగా అంటే భారీగా కలెక్షన్ల చరిత్రను, అంతేకాకుండా కలెక్షన్ల రికార్డును, కలెక్షన్ల సునామీని మన ప్రభాస్ గారు అయితే ఈజీగా తెచ్చిపెట్టేటోడు పాన్ ఇండియాలో. ఎందుకంటే పాన్ ఇండియా సూపర్ స్టార్ మన ప్రభాస్ గారు. టాలీవుడ్లోనే కాదు, హిందీ మార్కెట్లో బీభత్సమైనటువంటి కలెక్షన్లు నమోదు చేసినటువంటి రికార్డులు మన ప్రభాస్ గారికి సొంతం. కల్కి మూవీ కనుక చూసుకుంటే 100 కోట్లు. అసలు నార్త్లో అయితే బీభత్సమైనటువంటి గ్రాస్ అయితే వసూలు చేసింది. అంతేకాకుండా సలార్ మూవీ కూడా బీభత్సమైనటువంటి ఓపెనింగ్స్ని అయితే వసూలు చేసుకుంది హిందీ మార్కెట్లో. అక్కడ ఎందుకు ప్రమోషన్లు చేయలే, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే అని చెప్పి నాకైతే అర్థం కావట్లే. అలా చేస్తే కనుక ఇంకా భారీగా కలెక్షన్లు వచ్చి అని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే హిందీలో 3,50,00,000 వరకు షేరు, 7,65,00,000 వరకు గ్రాస్ అయితే రావడం జరిగింది. ఓవర్సీస్ చూసుకుంటే కనుక 12,50,00,000 వరకు షేరు, 25 కోట్ల వరకు గ్రాస్ రావడం జరిగింది. టోటల్గా వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే 65,10,00,000 వరకు షేరు, 102,50,00,000 వరకు గ్రాస్ రావడం జరిగింది అఫీషియల్గా ఇప్పటి వరకు. అయితే మనకైతే డే 2 కంప్లీట్ అయ్యేసరికల్లా, డే 2లో వచ్చేసరికల్లా నాకు తెలిసి ఒక 50 కోట్ల నుంచి 60 కోట్ల మధ్యలో అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 102 కోట్లు ఉన్నది కాస్త 130 కోట్లు అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 65 కోట్లు ఉన్న షేర్ కాస్త 75 నుంచి 80 కోట్ల వరకు షేర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి. డే 2లో అంతేకాకుండా ఈరోజు డే 3లో ఎంతగానో కలెక్షన్లో సేమ్ సంగతి అని చెప్పి కూడా కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.